ఇప్పుడు మనం 2024వ సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశులు మేషరాశి నుంచి మేష, వృషభ, మిథున, కర్కటం, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ, మీన 12 ద్వాదశ రాశుల ఫలం ఎలా ఉందో ప్రశ్నశాస్త్రంలో చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి జానకిరామ్ మొదటిగా మేషరాశి వారి జ్యోతిష్యం ఎట్లా ఉంది, మరి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంది, ఈ నెల అనుకున్న పని అవుతుందా కాదా, చేసే పనులు ఎలా ఉంది, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ధరించిన కార్యం, అనుకున్న కోరిక, నమ్మిన పని, చేసే పనిది, అనుకున్న పనిది, విద్యది, ఉద్యోగంది, మానసిక యోగ బలంది, రాజకీయ రంగంది చూడు. మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండండి. వారి జాతకంలో సబ్కా మాలిక్ ఏకహై అన్నట్టు చాలా వరకు శుభకరమైన దేవుడు వచ్చిండు షిరిడి సాయిబాబా. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండు. వారి జాతక బలానికి నవగ్రహాలు వచ్చినాయండి. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం వినాయకుడు విఘ్నేశ్వరుడు వచ్చిండు. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఈశ్వరుడు వచ్చినండి. వారి జాతకంలో మహాలింగేశ్వరుడు వచ్చిండు. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం భక్తాంజనేయ స్వామి వచ్చిండు, వీరాంజనేయ స్వామి వచ్చిండు. ముఖ్యంగా ఈ మేషరాశి వారి జాతకంలో ఆదాయం 11, ఖర్చు 11, సాయం చేసేది 4, నష్టం చేసేది 7. వారి జాతకంలో చూడాలంటే అన్ని దిక్కులు 8 దిక్కుల్లో వారికి మాత్రం దక్షిణ భాగం, ఉత్తర భాగం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వారి పేరు మీద. తూర్పు, పడమర ఇబ్బందులు ఉంటాయి వారి జాతక బలంలో. వారికి సాయం చేసే వారిలో మాత్రం ఎవరైనా తప్పకుండా సాయం చేస్తారు, కానీ వారికి ఇబ్బందులు పెట్టే సాయం చేస్తారు, కానీ మామూలుగా మాత్రం ఎవరు సాయం చేయరండి. కుటుంబ తగాదాలు చాలా ఉంటాయి వారి పేరు మీద. నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మాత్రం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపల విద్యార్థులకు ఇబ్బందులు తప్పవండి. 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి 15, 16 సంవత్సరాల విద్యార్థులకు కలిసి వస్తుంది. 16 నుంచి 20 సంవత్సరాలు ఉన్న వారికి తిరుగు ఉండదు వీరి జాతక బలంలో. అలాగే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. వివాహం కాని వారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి. కానీ వివాహమై భార్యాభర్తలతో విరోధాలు, చిక్కులు, చికాకులు ఉన్న వారికి తప్పకుండా అవి తొలగిపోయే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలో. సంతానం గురించి ప్రయత్నాలు చేస్తున్నవారు సంతాన ఫలం కలుగుతుందండి. అలాగే సంతాన దోషం ఉన్నవారు, అలాగే సంతానం కలిగి నష్టపోవటం లేదా గర్భ సంతానంలో నష్టం రావటం, బాలగ్రహ దోషం ఉండటం, సంతానం కలిగి ఎదగకపోవటం, మానసిక పరంగా, శారీరక పరంగా ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా నాగేంద్రుడిని, నవగ్రహాలని పూజ చేయాలండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయాలి. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు మాత్రం శుభవార్తలు వింటారు కాబట్టి. కానీ ఉద్యోగకారకుడు కరెక్ట్ మాత్రం గురుగ్రహ సంబంధించిన దత్తాత్రేయుడు కాబట్టి శ్రీవారి దర్శనం చేయాలి వారి పేరు మీద. మేషరాశి వారి జాతకంలో అశ్విని నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. కృతిక, భరణి నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. కానీ ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు అంటే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారు మాత్రం టైం తీసుకోవడం మంచిది, లేదా మాత్రం వారు మానివేయటం మంచిది. కానీ మాత్రం పెద్దల ప్రకారం నిర్ణయం ప్రకారం వివాహం చేసుకునే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ వివాహం మాట్లాడుకున్న వాళ్ళు మాత్రం ఫలితం కనిపిస్తుంది, లేదా కొత్తగా వివాహాలు మాట్లాడుకునే వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విజయదశమి ఘడియల మాత్రం వారు ఏ పని మొదలుపెట్టినా తప్పకుండా వారికి అయ్యే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో విజయదశమి ఘడియలో ఆ దుర్గమాతకు ధ్యానించి వారు చేసే పనులు మాత్రం విజయం సాధించే అవకాశం ఉందండి. ఏ దేశం, ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది విదేశయాన యోగంలో. ఇక రాజకీయ రంగంలో చూడాలంటే మాత్రం మీకు మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటాయి. అయినా సరే ఆ ఇబ్బందుల్ని, చిక్కుల్ని, చికాకుల్ని మాత్రం తొలగించుకుని వారు అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం రూపాయి అప్పు ఉన్న కాడ మాత్రం ఒక 10 పైసలు ముందు కడితే మాత్రం వారికి మనశ్శాంతి లభించే అవకాశం ఉంది. కొత్తగా వృత్తి మొదలు పెట్టాలనుకునే వారు మాత్రం విజయదశమి ఘడియ కలిసి వచ్చే అవకాశం ఉందండి. వ్యాపార విషయంలో కూడా కలిసి వస్తుంది. అలాగే మాత్రం వారు ఏ రంగంలో అయినా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ హోటల్ ఫీల్డ్ కావచ్చు, అలాగే పెద్ద పరిశ్రమ వ్యక్తులు కావచ్చు, అలాగే మాత్రం మోటార్ ఫీల్డ్ రంగం కావచ్చు. ముఖ్యంగా మోటార్ ఫీల్డ్ రంగం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందండి. వాహనం విషయం 4 చక్రాలది కావచ్చు, 2 చక్రాలది కావచ్చు, 10 చక్రాలది కావచ్చు, మోటార్ ఫీల్డ్ కాబట్టి మాత్రం విజయదశమి ఘడియ
ప్రతి వస్తువులకు పూజ చేస్తారు. అందులో వాహనానికి మాత్రం చాలా వరకు పూజ చేస్తారు కాబట్టి వాహన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా భూమి విషయంలో రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది. సరి సమాన యోగబలం ఉంటుందండి. ఇంకా భార్యాభర్తలతో మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు చికాకులు పడుతున్న వారు మాత్రం ఓపిక పడటం చాలా వరకు మంచిది. ఇంకా రక్త సంబంధం వారితో ఇబ్బందులు తప్ప వీరి పేరు మీద ఆకస్మికంగా ప్రయాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వీరి జ్యోతిష్య బలంలో దక్షిణ భాగం మంచిది. వీరి జాతక బలానికి లక్కీ నెంబర్ వీరికి వస్తుంది, 9 వస్తుందండి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే వారంలో అన్ని వారాలు మంచిదే, చెడు వారాలు అంటూ ఏం లేవు. మంగళవారం, శుక్రవారం, గురువారం చాలా శుభప్రదమైన వారం. ఇక తిథిలో వీరికి అష్టమి, అమావాస్య తప్పించి అన్ని తిథులు మంచిదే. కానీ ముఖ్యంగా మాత్రం సంక్లిష్టంగా ఉన్న పనులు అంటే అసలు ఎంత ప్రయత్నం చేస్తున్నా పనులు జరగకపోతే మాత్రం అవి జరగాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీరి జాతకంలో మాత్రం సంకటహర చతుర్థికి మాత్రం విఘ్నేశ్వరుడి ధ్యానం చేయటం, మహాగణపతి హోమం చేయటం చాలా వరకు మంచిది. కేసులు ఉన్నవారు, చికాకులు ఉన్నవారు, నిందలు ఉన్నవారు, పంచాయతీలు ఉన్నవారు, అలాగే గవర్నమెంట్ పరంగా ఇబ్బందులు ఉన్నవారు, అలాగే కొన్ని సంవత్సరాల నుంచి వీరి మీద లేనిపోని పంచాయతీలు, చికాకులు, హైదరాబాదులు ఉన్నవారు మహాగణపతి హోమం చేస్తే చాలా వరకు ఇబ్బందులు తొలగిపోతాయండి. అలాగే మాత్రం మీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం నవగ్రహ ఆరాధన కూడా చేయాలి. వీరి జాతక బలానికి నవగ్రహ ఆరాధన చేసి ఆంజనేయ స్వామి పూజ చేయటం మంచిది. చాలామంది శని ఉంటే, దిష్టి ఉంటే, ఎల్నాటి శని ఉంటేనే నవగ్రహ ఆరాధన చేయాలి, ఆంజనేయ స్వామిని పూజ చేయాలనుకుంటారు. కానీ ఎవరైనా చేయొచ్చండి, చాలా వరకు మంచిది. గ్రహాలు మాత్రం అన్ని గ్రహాలు మంచిదే. కాకపోతే అవి మనకు అనుకూలంగా ఉంటే చాలా మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రతికూలంగా ఉంటే మాత్రం గ్రహాలు అనేది ఇబ్బందులు పెడతాయి. ఆ ఇబ్బందులు పెట్టినందువలన అగ్రహపరంగా మనుషులు కూడా మనకు మంచి చేసే అవకాశం ఉంటుంది, చెడు జరిగే అవకాశాలు ఉంటుంది. ఎవరిని చెడు చేయాలని చూడరండి, గ్రహపరంగా నడిచే అవకాశం ఉంటుంది. రెండోది కర్మక్రియ ఉంటుంది. మూడోది మన చేతులారా చేసుకునేది ఉంటుంది. నాలుగవది మాత్రం ఎవరి మాట వినకపోవడం ఉంటుందండి. ఈ 4 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. ఈ 4 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మాత్రం మేషరాశి వారికి మాత్రం ఈ అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చాలా వరకు మాత్రం 75% మంచి ఫలితాలు కలుగుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.